అందరికీ నమస్కారం. ఆర్య వయసులో వివాదాలకు దూరం. ఆర్య వయసులో మాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, ఐక్యతకు మారుపేరు ఆర్య వయసులు. ఇది ఏ పొలిటికల్ లీడర్ అయినటువంటి చెప్పేటువంటి అంశం. అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు. కానీ ఆర్య వయసుల్ని అసెంబ్లీకి పంపించడంలో మాత్రం ఆ పార్టీలు కొంత వెనకడుగు వేస్తున్నాయనేది మరి గత 2 దశాబ్దాలుగా కూడా ఒంగోలుతో పాటు మిగతా కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అంశం. అప్పుడెప్పుడో ఎక్కల తులసిరావు గారు ఒకసారి అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిగటం జరిగింది. తదనంతరం మళ్ళీ సిద్ధారాఘవరావు గారు కూడా ఒంగోలు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. అయితే విధి వక్రీకరించి వారిరువురు కూడా 2 సార్లు ఓటమి చవిచూడటం జరిగింది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరి మీద కూడా గెలిచింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గంలో. అయితే వైసీపీకి వచ్చేసరికి ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి కూడా మనకి గతంలో గిద్దలూరు ఎమ్మెల్యేగా మరి అన్నా రాంబాబుకు అవకాశం ఇవ్వడంలో వైసీపీ ఓ అడుగు మరి ముందుకేసిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అంతకు మించి మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఆర్యవైశ్యులకు టికెట్లు కేటాయించడంలో పార్టీలన్నీ కూడా మరి అడపాదడపా చిన్న చిన్న అవకాశాలు మాత్రమే ఇచ్చాయని, అయితే మీటింగుల్లో మాత్రం ఆర్యవైశ్యుల గురించి మాత్రం ప్రగల్భాలు చెప్పడం తప్పితే ఒకసారి తెలుగుదేశం పార్టీ మాత్రం 2 సార్లు ఇద్దరికి అవకాశం ఇచ్చింది, వైసీపీ మాత్రం మరి అన్నారాంబాబుకి అవకాశం ఇచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అంతకు మించి ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆర్యవైశ్యులకు రాజకీయంగా ఎదగటానికి అది మరి ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిద్ధారాఘవరావు గారికి కూడా తెలుగుదేశం పార్టీ 2019లో మరి ఎంపీగా కూడా ఒంగోలులో అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు. సో అంతకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ అవుతున్న క్రమంలో జనరల్ కోటాగా కూడా ఒంగోలు రూరల్, ఒంగోలు అసెంబ్లీ, ఒంగోలు టౌన్ అసెంబ్లీ ఇవి 2 వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకునేది ఏంటంటే మరి వాళ్ళకి లేకపోతే వాళ్ళ భార్యలకి టికెటా, మరి లేకపోతే వాళ్ళ మరి కోడళ్ళకి టికెటా, లేకపోతే వాళ్ళ మనవాళ్ళకి టికెట్లా అనేది ఇక్కడ ప్రధానంగా ఒంగోలులో జరుగుతున్నటువంటి చర్చ. సో తండ్రి ఎమ్మెల్యే, తండ్రి తర్వాత వచ్చేటువంటి వారసత్వంగా కూడా కొడుకు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న పరిస్థితులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ కులమతాలకు అతీతంగా కూడా ఆర్యవైశ్యులకు గనక అవకాశం కల్పిస్తే మరి ఇప్పుడున్నటువంటి కమ్యూనిటీ బేస్లో కూడా ఒంగోలులో బలమైనటువంటి సామాజిక వర్గంగా కూడా ఆర్యవైశ్య కమ్యూనిటీ రాబోయే రోజుల్లో మరి అసెంబ్లీకి బరిలో ఉంటుందా లేదా, బరిలో కనుక ఉంటే ఏ పార్టీ అవకాశం కల్పిస్తుంది, తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పిస్తుందా, వైసీపీ అవకాశం కల్పిస్తుందా, జనసేన అవకాశం కల్పిస్తుందా అనేది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే డీలిమిటేషన్ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో కూడా డీలిమిటేషన్కి సంబంధించి చర్చలు వడివడిగా సాగుతున్న నేపథ్యంలో ఒంగోలుపై కూడా కొంతమంది ఆర్యవైశ్యులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే గతంలో మనం చూసాం ఒంగోలు నియోజకవర్గం అంటే అటు కమ్మారెడ్డిలే దాదాపుగా 3 దశాబ్దాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ అయితే ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంతవరకు ఆర్యవైశ్యులకు టికెట్ కేటాయించినటువంటి సందర్భాలే లేవని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒంగోలు రేపు జనరల్ కోటాలోకి 2 సీట్లు వస్తున్న నేపథ్యంలో మేబీ అవకాశం వస్తే కూడా ఒంగోలు పార్లమెంట్ కూడా జనరల్ కోటాలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ 12 నియోజకవర్గాలు ఉన్నాయి. రేపు డీలిమిటేషన్ కనుక జరిగితే మరో 6 నియోజకవర్గాలు కలవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్యవైశ్యులకు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి, ఎందుకంటే మనకు ఒంగోలు కానీ, చీరాల కానీ, మనకి పొదిలి కానీ, మార్కాపురం కానీ ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎక్కువగా మరి ఉంటున్నటువంటి పరిస్థితులు మనకు అర్థం పడతా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం, ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆర్యవైశ్యులకు మరి ప్రగల్భాలు మాటలు స్టేజీల మీద చెప్పడం జరుగుతుంది. కానీ ఆర్యవైశ్యులను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేటువంటి చర్యలు ఏ పొలిటికల్ పార్టీ కూడా తీసుకోకపోవటం కొంత మరి కొసమేరు పని కూడా తెలియజేసుకోవచ్చు. చూద్దాం రాబోయే రోజుల్లో. ఎందుకంటే మనకు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్, వాటిల్లో ఆర్యవైశ్యులకి మరి రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు ఇవ్వాలని కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులు కూడా ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియండి. ఖచ్చితంగా కూడా దాంట్లో మరి సాధ్యాసాధ్యాలు పరిశీలించి మరో వీడియో రూపంలో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మీ ఆర్కేనా ఆశీర్వదించండి.